పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం, పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని